కాకినాడపై జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. కాకినాడ నుంచే పవన్ పోటీ చేస్తారని కార్యకర్తలు అంటున్నారు. కాకినాడనే సొంత నియోజకవర్గంగా మార్చుకునేందుకు పవన్ ప్రయత్నిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అక్కడే ఇల్లు కూడా చూసేందుకు కార్యకర్తలు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఒకవేళ కాకినాడ నియోజకవర్గంలో పవన్ పోటీ చేస్తే ఆ ప్రభావం జిల్లాపై ఉంటుందనే భావిస్తున్నారు. కాకినాడలో వివిధ వర్గాల వారితో స్వయంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికీ 50 వార్డులో 28 వార్డులను పవన్ చుట్టేశారు. మరో 22 వార్డులను పవన్ సమీక్షించనున్నారు. రైటిక జనసేనాని పవన్ కళ్యాణ్ కాకినాడపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కాకినాడ నుంచే పవన్ పోటీ చేస్తారని కార్యకర్తలు చెబుతున్నారు. అయితే కాకినాడనే సొంత నియోజకవర్గంగా మార్చుకునేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నట్లు కూడా టాక్ నడుస్తోంది. అక్కడే ఇల్లు కూడా చూసేందుకు కార్యకర్తలు కూడా రంగంలోకి దిగారు. ఒకవేళ కాకినాడ నియోజకవర్గంలో పవన్ పోటీ చేస్తే ఆ ప్రభావం జిల్లా వ్యాప్తంగా ఉంటుందని భావిస్తున్నారు. కాకినాడలో వివిధ వర్గాల వారితో కూడా స్వయంగా మాట్లాడుతున్నారు పవన్. ఇప్పటికీ 50 వార్డుల్లో 28 వార్డులను పవన్ కళ్యాణ్ చుట్టేశారు. ఇక మరో 22 వార్డులను పవన్ సమీక్షించనున్నారు. రైటిక ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచే పోటీ చేయబోతున్నారంటూ కార్యకర్తలైతే చెబుతున్నారు. మరి కాకినాడ నుంచే పోటీ చేస్తున్నారా అనే విషయానికి సంబంధించి కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే కాకినాడనే సొంత నియోజకవర్గంగా మార్చుకునేందుకు కూడా పవన్ ప్రయత్నిస్తున్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది. అక్కడ ఉండేందుకు కూడా కార్యకర్తలు ఇల్లు కూడా చూస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఒకవేళ కాకినాడ నియోజకవర్గంలో పవన్ పోటీ చేస్తే ఆ ప్రభావం ఎంత మేర ఉంటుందనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. అదేవిధంగా కాకినాడలో వివిధ వర్గాల వారితో కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా మాట్లాడుతున్నారు. కాకినాడలోని 50 వార్డుల్లో సుమారు 28 వార్డులను ఇప్పటి వరకు పవన్ చుట్టేశారు. ఇంకా 22 వార్డులను పవన్ కళ్యాణ్ సమీక్షించబోతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రైట్ రాజేష్, చెప్పండి, ఏపీలో రాజకీయాలు అయితే వేగంగా మారబోతున్నాయి. ఎవరెవరు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో అనేది కూడా ఆసక్తి మారుతోంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే కాకినాడలో నుంచి కూడా ఆయన పోటీ చేయబోతున్నారు అంటూ కూడా కార్యకర్తలు చెబుతున్నారు. దీంట్లో ఇంతవరకు నిజం ఉంది? ఒకవేళ కాకినాడ నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం ఎంత మేర ఉండే అవకాశం ఉంది? థ్యాంక్ యూ రేఖ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంచుమించుగా ఉభయ గోదావరి జిల్లాల మీద దృష్టి పెట్టారని చెప్పుకోవాలి. అందులో భాగంగా గత 3 రోజులుగా కూడా, అంటే గత నెల 28, 29, 30 3 తేదీలో కూడా కాకినాడలో బస చేశారు. ముఖ్యంగా కాకినాడ జిల్లాకు సంబంధించిన 7 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులతోనూ కూడా సుదీర్ఘంగా చర్చించారు. ఏంటి అక్కడ మన పార్టీ గ్రౌండ్ లెవెల్ ఎలా ఉన్నాం, క్షేత్రస్థాయిలో మనం చేస్తున్న ఆందోళనలు కానీ వెళ్తున్నాయి, అలాగే పార్టీ కార్యకర్తలకు ఇస్తున్న 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కులు ఏవైతే ఉన్నాయో అవి అందుతున్నాయా, సభ్యత్వ నమోదు ఎంతవరకు వచ్చింది, అలా పలు అంశాలపై నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సుదీర్ఘంగా సమావేశమైన పరిస్థితుంది. అలాగే ఏ సీట్ను తీసుకోవాలి, ఏ సీట్ను వదులుకోవాలి అనే అంశాలపై కూడా కాకినాడ పార్లమెంటుకు సంబంధించిన 7 నియోజకవర్గాల అభ్యర్థులతోనూ కూడా ఆయన చర్చించారు. అనంతరం 2 రోజుల పాటు కాకినాడకు సంబంధించి, సిటీకి సంబంధించి డివిజన్లో ఉన్న కాకినాడ 50 డివిజన్ల ఇన్ఛార్జీలతో కూడా ఆయన ఒక్కొక్కరిగా భేటీ అవుతూ వచ్చారు. సుమారుగా అంటే ఒక్కొక్క డివిజన్ నుంచి డివిజన్ ఇన్ఛార్జితో ముందు రోజు భేటీ అయ్యారు. 50 మంది ఇన్ఛార్జీలు అయిపోయిన తర్వాత మర్నాడు 3వ రోజు మళ్ళీ ఒక్కొక్క ఇన్ఛార్జి కూడా 20 మంది కార్యకర్తలు తీసుకొచ్చి ఆయనతో భేటీ అయ్యేలా ప్లాన్ చేశారు. అందులో భాగంగానే మొత్తం కాకినాడ అర్బన్లో ఉన్న 28, అలాగే 43, అలాగే రూరల్లో ఉన్న 7, 43 + 7, 50 డివిజన్లు మొత్తం కాకినాడ కార్పొరేషన్లో ఉన్నాయి. ఈ 50 డివిజన్లు కూడా
అనుకూలంగా మలుచుకునేందుకు పవన్ కళ్యాణ్ అయితే తీవ్రంగా కృషి చేయడం తెలుస్తుంది. మొత్తం 50 డివిజన్ల ఇన్ఛార్జీలతో కూడా పవన్ కళ్యాణ్ నేరుగా మాట్లాడి, అలాగే మర్నాడు ఉదయం కూడా ఒక్కో డివిజన్ ఇన్ఛార్జి నుంచి తర్వాత ఒక 20 మంది కార్యకర్తలు వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. 20 మంది కార్యకర్తలు కూడా వచ్చిన తర్వాత ఒక డివిజన్ నుంచి సుదీర్ఘంగా సుమారుగా గంట పాటు వాళ్ళతో డిస్కషన్ చేయడం, మీ వార్డులో పరిస్థితి ఏంటి, మీ డివిజన్ పరిస్థితి ఏంటి, ఎవరు పెడితే కనుక గెలుస్తారు, ఎవరిని మనం ఈ సీట్ మనం తీసుకుంటున్నాం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పేస్తుంది. ఈ నేపథ్యంలో కార్యకర్తల్లో కూడా ఒక రకమైన జోష్ నింపిందని చెప్పాలి. ఎందుకంటే 50 డివిజన్లు ఉంటే ఇంచుమించుగా 28 డివిజన్లు పూర్తయిపోయినాయి. అందులో భాగంగా ఇంకా మాక్సిమం ఇంకో 22 డివిజన్లు మిగిలి ఉన్నాయి. ఈ మిగిలి ఉన్న డివిజన్లలో కూడా ఈ నెల 5, 6, 7 తేదీల్లో మళ్ళీ వస్తారని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ వస్తే ఈ 3 రోజుల పాటు ముందుగా అమలాపురం జిల్లా నుంచి 7 అసెంబ్లీ అభ్యర్థుల్ని కూడా పిలిపించి ఆయనతో మాట్లాడిన తర్వాత ఒకరోజు అక్కడ అమలాపురం జిల్లా రివ్యూ క్లోజ్ చేసి మళ్ళీ కాకినాడ మీద కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంది. మళ్ళీ 2 రోజుల పాటు కాకినాడలో ఆయన 22 డివిజన్ల నుంచి కూడా ప్రశాంతంగా మాట్లాడారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ దృష్టి అయితే మాత్రం కాకినాడ సిటీ మీద ఉంది. ఈయన కాకినాడ నుంచి పోటీ చేస్తారని అంటున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే ద్వారంపూడి గతంలో అక్కడ మాట్లాడుతున్నప్పుడు, రాజకీయ ప్రసంగం చేస్తున్నప్పుడు ద్వారంపూడి చేస్తున్న అక్రమాలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు పవన్ కళ్యాణ్ ఎండగట్టారు. పోర్టు నుంచి వేల కోట్ల రూపాయల నిధులు బియ్యం తరలించి వేల కోట్లు సంపాదిస్తున్నాం, నిత్యం అక్రమాలకు పాల్పడుతున్నాం, ఖచ్చితంగా నిన్ను ఈసారి ఎన్నికల్లో అసెంబ్లీ గేటు తాకరేమని స్పష్టంగా చెప్పారు. దాన్ని ప్రతి సవాల్ని తీసుకున్న ద్వారంపూడి కూడా నీకు దమ్ము ఉంటే నా మీద పోటీ చేయని చెప్పి ద్వారంపూడి ప్రతి సవాలు ఇస్తున్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలో అనంతరం ముద్రగడ పద్మనాభం కూడా ద్వారంపూడిని మద్దతు పలుకుతూ ద్వారంపూడి గతంలో కాపు ఉద్యమానికి చాలా సాయం చేశారు, అటువంటి వ్యక్తిని మీరు విమర్శించడం సరికాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా కాకినాడ మీద దృష్టి పెట్టడం తెలుస్తుంది. కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, అలాగే కాకినాడ ఎంపీ 3 కూడా జనసేన పార్టీకి ఇచ్చే అవకాశం ఉందని చెప్పి, అంటే మిగతా సీట్లు దూరంగా ఉన్న సీట్లు కొంచెం వదులుకుంటాం తర్వాత, కానీ ఇక్కడ ఈ 3 సీట్లు తీసుకోవాలి అనేది ఆయన సుదీర్ఘంగా కొనసాగుతుంది. ఖచ్చితంగా ఒకవేళ అదే దృష్టి పెట్టుకుంటే కనుక ఇప్పటికే ఆయన ఇప్పుడు 3 రోజులు కాకినాడలో మకాం వేస్తారు, అయిపోయింది, మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ 3 రోజుల పాటు కాకినాడలో మకాం వేస్తున్నారు. అంటే ఎన్ని దృష్టి చూసుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి సిటీ నుంచి పోటీ చేస్తారు, ద్వారంపూడికి పోటీగా దిగుతారు అని చెప్పి అంటున్నారు. దీనికి మద్దతుగానే ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా కాకినాడలో ఇల్లు కొనుక్కునే ప్రయత్నంలో ఉన్నారని కొంతమంది జన సైనికులు చెప్తున్నారు. జనసేన నేతలు కొంతమంది ఇల్లు వెతికే కార్యక్రమంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ అదే నిజమైతే కనుక కాకినాడలో పవన్ కళ్యాణ్ ఇల్లు కొనుక్కుంటారు, ఆయన ఇక్కడి నుంచే పోటీ చేశారు, ద్వారంపూడి మీద పోటీకి నిలబడతారు అనేది జనసేన కార్యకర్తలతో ಮತ್ತು కొంతమంది నేతలతో అయితే ఈ మాట స్పష్టంగా వినబడుతుంది. ఏది ఏమైనా కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ జిల్లా మీద పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. మొత్తం 7 కాన్స్టిట్యున్సీల మీద కూడా ఆయన దృష్టి పెట్టారు. ప్రత్యేకించి ద్వారంపూడి మీద మాత్రం దృష్టి పెట్టారు. ఎందుకంటే మన అభ్యర్థి జనసేన అభ్యర్థి ఎలా గెలుస్తాడో కానీ అట్ ద సేమ్ టైం టీడీపీ అభ్యర్థి కూడా ఖచ్చితంగా గెలవాలి. మన పొత్తులో భాగంగా టీడీపీకి మనకి ఏ రకంగా సాయం చేస్తుందో మనం కూడా టీడీపీకి అదే రకంగా సాయం చేయాలి, మన అభ్యర్థిని మనం గెలిపించుకోవడంతో పాటు టీడీపీ అభ్యర్థిని కూడా గెలిపించాలి అనే అంశాన్ని కార్యకర్తల్లోకి చాలా స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే కొన్ని ఆరోపణలు వస్తుంటాయి, జనసేన టీడీపీ పొత్తులపై కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా వైసీపీ కావచ్చు, ఇతర పార్టీల నేతలు కావచ్చు, కొన్ని ఆరోపణలు వీళ్ళతో మీతో పొత్తు ఎంతకాలం ఉంటుంది, ఎన్నికలు అయిన తర్వాత చంద్రబాబు జనసేన వదిలేస్తారు, ఇలా రకరకాల ఆరోపణలు కావచ్చు, రెచ్చగొట్టే ప్రయత్నాలు కాబట్టి జరుగుతుంది. ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో కార్యకర్తకి ఒక అన్నింటినీ ఎలా ఎదుర్కోవాలి, ఒకవేళ ఇతర పార్టీ కార్యకర్త కావచ్చు, నేత కావచ్చు వచ్చి ఈ పార్టీ 2 పార్టీలు విమర్శిస్తే ఆ విమర్శను ఎలా తిప్పికొట్టాలి అనే అంశాల మీద సుదీర్ఘంగా చర్చిస్తారు. ఇందులో భాగంగానే రాజకీయ శిక్షణా తరగతులు కూడా నిర్వహించాలని కార్యకర్తలకు ఒక అంశం అయితే తెర మీదకి వచ్చింది. అది కూడా త్వరలోనే, అంటే ఎన్నికలు ఏప్రిల్ మేలో ప్రారంభమవుతాయని మనకు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కాకినాడ సంబంధించి ఒక నిపుణులను పిలిపించి కార్యకర్తలకు కావచ్చు, డివిజన్ ఇన్ఛార్జీలకు కావచ్చు, ఇతర నేతలకు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఒక చోట కూర్చోబెట్టి రాజకీయ విమర్శలు ఎలా చేయాలి, ఎదురు చేసిన విమర్శలను ఎలా తీసుకోవాలి, విమర్శ చేయాలంటే మనకి ఆధారం ఏమి ఉండాలి, ఇలా రకరకాల అంశాలపై కార్యకర్తలకు శిక్షణ ఇచ్చే ప్రయత్నం కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ కాకినాడలో పోటీ చేస్తారనేది కార్యకర్తల్లో కనపడుతుంది. గతంలో కూడా పోటీ చేయాలని కోరారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో అయితే పిఠాపురం నుంచి ఆయన పోటీ చేయాలని చెప్పి జనసేన నేతలు అయితే మాత్రం కార్యకర్తలు కావచ్చు డిమాండ్ కనిపించింది. ఈసారి మాత్రం అక్కడ మాట్లాడుతున్న నేతల్లో మాటల్లో కావచ్చు, కార్యకర్తల చేతల్లో కావచ్చు, ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈసారి కాకినాడ సిటీ నుంచి పోటీ చేస్తారనేది అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.